హాయ్ అండి, నేను మీ శ్రావణి. ఈరోజు ఈ పచ్చి మామిడికాయలని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి, సంవత్సరం పాటు ఏ విధంగా స్టోర్ చేసుకుంటే వాడుకోవచ్చు అనేది నేను చూపిస్తానండి. ఈ పచ్చి మామిడికాయలను ముందు వాటర్తో మంచిగా వాష్ చేసి పొడిగుడ్డతో మంచిగా నీట్గా తుడవాలండి, వాటర్ లేకుండా. సో తర్వాత పీల్ చేసుకోవాలి. ఇవి పుల్లటి మామిడికాయలండి. సో మార్కెట్లో కూడా మనం పుల్లటి మామిడికాయలు అడిగి తీసుకోవాలి. లేదంటే కొంచెం తీయగా ఉన్న పండినవి అయినా బాగుండవు. ఇవి మా చెట్టు మామిడికాయలండి. ఇవి పుల్లటి పచ్చడి పెట్టుకునే మామిడికాయలు. సో వీటిని మంచిగా పీల్ చేసేసుకోవాలి. ఇవి మనకు చింతపండుకి బదులుగా ఈ మామిడికాయని వాడుకోవచ్చు అండి. సంవత్సరం పాటు నిల్వ చేసుకొని హ్యాపీగా వాడుకోవచ్చు. ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇట్లా అన్నిటినీ పీల్ చేసి మనం అన్నిటినీ పీల్ చేయాలండి. అన్నిటినీ పీల్ చేసి పక్కకు పెట్టుకొని మనం మంచిగా తురుముకోవాలి. పెద్ద హోల్స్తో ఉన్న దానితోనే తురుముకోవాలి. చిన్న చిన్న వాటితో బాగుండదు. మళ్ళీ చిన్న వాటితో మనం తురిమినా కూడా నీరు అనేది ఎక్కువ వస్తుంది తురుముతుంటే. సో పెద్ద హోల్స్ ఉన్న వాటితోనే తురుముకోవాలి. ఈ చింతపండు బదులు ఈ మామిడికాయని పప్పు మామిడికాయ, మామిడికాయ రసం, పులిహోర, మామిడికాయ పులిహోర, మామిడికాయ చేపల పులుసు, ఇలా వీటి కోసం యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మంచిగా నీట్గా తురుముకోవాలి. తురిమేటప్పుడు జాగ్రత్త అండి, అవి చేతులు కట్టేలాగా ఉన్నాయి. సో వాటిని మంచిగా నీట్గా పెద్ద హోల్స్తో అయితే అవి ఉండడం కూడా చాలా మంచి పెద్దగా నీట్గా అనిపిస్తుంది చూడడానికి. ఆ చిన్న వాటితో నీరు కూడా వస్తుందండి. సో పెద్దవాటితోనే తురుముకోవాలి. వీటికి మెయిన్ పుల్లటి మామిడికాయలతోనే బాగుంటాయి. ఇలా చూడండి, ఇలా పెద్ద హోల్స్తో అయితే ఇంత మంచిగా పెద్దగా వస్తాయి. ఒకసారి చూడండి వాటిని ఎట్లా ఉంటాయో, అలా పెద్దగా ఉంటాయి. సో ఈ విధంగా తురుముకొని అన్ని కాయలని తురుముకోవాలండి. అన్ని కాయలను తురిమి ఇలా దీంట్లోకి కాస్త మనము పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో ఉప్పు వాడొద్దండి. ఉప్పు వేస్తే కాస్త నీరు వస్తుంది. అది మీ ఆప్షనల్. ఉప్పు వేసుకున్నా పర్లేదు, వేసుకున్నా పర్లేదు, బట్ నేనైతే వేయట్లేదండి, ఎందుకంటే నీరు వస్తుంది. సో పసుపు కూడా కొంతమంది వేసుకుంటారు, కొంతమంది ఇలా పచ్చి మామిడికాయలని స్టోర్ చేసి పెట్టుకుంటారు. మిగిలిన కొన్ని మామిడికాయలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలా తురుము, ఇలా ముక్కలు కూడా మనకి యూజ్ అవుతాయి నాన్ వెజ్లోకి వేసుకోవడానికి. సో వీటిని ఒక మంచి జిప్లాక్ బ్యాగ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఇంకా ఇలా పెద్ద జిప్లాక్ బ్యాగులు కాకుండా చిన్న చిన్నవి కూడా దొరుకుతాయి. అవైతే చాలా ఈజీ అండి వాడుకోవడము. సో నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ పెద్ద జిప్లాక్ బ్యాగ్లే. సో దీంట్లోనే నేను స్టోర్ చేస్తున్నాను. మీకు కావాలంటే చిన్న వాటిలోనే స్టోర్ చేసుకోండి. చిన్న వాటిలో అయితే మనకు కావాల్సినంత క్వాంటిటీలోనే ఉంటాయి కాబట్టి సో వాటిని ఒకసారి తీసుకొని బయట పెట్టేసుకొని అది కొంచెం కూల్ అనేది పోయాక మనం వాడుకోవచ్చు. ఈ పెద్దవాటితో ఏంటంటే తీసుకోవడం కొంచెం కష్టం అంతే. కాకపోతే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు 1 year పాటు మామిడికాయలు అనేవి మనకి దొరుకుతాయి. ఈ మామిడికాయలనే కాదండి, ఉసిరికాయలు, పచ్చి బఠానీ, ఇంకా ములక్కాడలు, ఇలా ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అన్ని ప్రిజర్వేటివే ఉంటున్నాయి. సో మనకు అన్ని సీజన్లో దొరకవు కాబట్టి మంచివి ఇలా మన దగ్గర ఉన్నవి మాత్రం కొన్ని ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి, బాగానే ఉంటాయి. ఇలా అన్నీ వేసి మంచిగా స్టోర్ చేసుకోనండి. మామిడికాయ తురుము, మామిడికాయ ముక్కలు ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని సంవత్సరం అంతా వాడుకోవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.